Hi, hello friends. Welcome to yet an episode of Philippines Travel. ఇండియాలో ఉన్న కేరళ బ్యూటిఫుల్ ప్లేస్ ద గాడ్ జోన్ కంట్రీలోనో ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ బీయింగ్ ఇన్ అ ఫారెన్ కంట్రీ. అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం ఫిలిప్పీన్స్ ఎపిసోడ్ చూపించాం. ఫిలిప్పీన్స్ మనీలా దగ్గర నుంచి మనం ఫ్లైట్ తీసుకొని హాంకాంగ్కి వచ్చాం. హాంకాంగ్లో 2 nights ఉన్నాం. 2 nightsలోని ఫస్ట్ డే ఫ్లైట్ దిగిన తర్వాత విక్టోరియా హార్బర్, విక్టోరియా పీక్ ట్రామ్లో వెళ్ళాం. సెకండ్ డే వచ్చేసి నాంగ్పింగ్ విలేజ్ 360 degrees కేబుల్ కార్ బిగ్ బుద్ధాకి వెళ్ళాం. తర్వాత చాలా షాపింగ్ ప్లేసెస్ లైక్ టెంపుల్ స్ట్రీట్, లాంగ్ ఫై, వాంగ్చాయ్, స్నీకర్ స్ట్రీట్, లేడీస్ మార్కెట్ ఇవన్నీ తిరిగాం. మాంకాంగ్ కంప్యూటర్ బిల్డింగ్. హాంకాంగ్ 1-2 daysలో కవర్ చేసేవచ్చు మనం. హాంకాంగ్లో ఇంకో 2 attractions మేము వదిలేసింది డిస్నీ వరల్డ్ ఒకటి, తర్వాత ఓషన్ పార్కు. బేసిక్లీ చిన్నపిల్లల కోసం. అక్కడికి మేము వెళ్ళలేదు. హాంకాంగ్లో అసలు పెద్దగా ఎక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదు, ఎందుకంటే హాంకాంగ్ మొత్తమే ఒక అట్రాక్షన్. బ్యూటిఫుల్ బిల్డింగ్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్. అసలు జనాలు కూడా ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నారంటే, ఎంత స్టైలిష్గా ఉన్నారంటే, ప్రతి రోడ్డు మీద ఏదో ఫ్యాషన్ షో జరుగుతున్నట్టు అందరూ బాగా డ్రెస్ చేసుకొని, బాగా గ్రూమ్ చేసుకొని, హెయిర్ స్టైల్స్ కానీ అసలు కే పాప్ ఇవన్నీ చూస్తాం కదా, సేమ్ అలాగే ఉన్నారు జనాలు కూడా. చాలా డీసెంట్ అండ్ స్టైలిష్డ్ అండ్ ఆర్గనైజ్డ్. హాంకాంగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్, యూ షుడ్ ఆల్వేస్ విజిట్. ఒకరోజేమో మకావుకి వెళ్ళాం. మకావ్ మార్నింగ్ బస్సులో వెళ్ళి ఈవినింగ్ బస్సులో వచ్చాం. 1 day ఇన్ మకావ్. అది కూడా బ్యూటిఫుల్ ప్లేస్, యూ షుడ్ విజిట్. వెన్ యూఆర్ గోయింగ్ టు హాంకాంగ్ యూ కెన్ కవర్ మకావ్ ఆల్సో. అయితే ఈ ట్రిప్లో మా ఫ్రెండ్ అభిజిత్ అనేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తను జాయిన్ అయ్యాడు. తను కూడా ఉన్నాడు. ఇమిగ్రేషన్ చాలా ఈజీ, ఎవరు ఏం అడగలేదు. నేను ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినప్పుడు నన్ను ఎవరు ఆపలేదు, కానీ మా ఊడిని ఆపారు. ఆపే క్వశ్చన్లు అడిగారు. కస్టమ్స్, ఇమిగ్రేషన్ వాళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తావు, అసలు జాతకం తప్పించి అన్నీ అడిగారట. మనోడిని చూసి ఎందుకు డౌట్ పడ్డారో నాకు తెలియదు. చాలామందిని అలా అడుగుతూ ఉంటారు, కానీ భయపడిన అవసరం లేదు, అంతా ఈజీయే, చాలా సింపుల్గా అయిపోద్ది. సో హాంకాంగ్ ఎలాగ వెళ్ళాలి, అక్కడ ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడ ఉండాలి, ఏం ఫుడ్ తినాలి, ఎక్కడ చీప్ ఫుడ్ దొరుకుతుంది, ఏం చేయాలనేసి ఈ ఎపిసోడ్లో కవర్ చేశాను. తప్పకుండా వాచ్ చేయండి. మీకు ఇష్టపడితే లైక్ చేయండి. ఇలాంటి కొన్ని వీడియోస్ గురించి సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు హాంకాంగ్ ట్రిప్. ఇండియన్స్కి హాంకాంగ్ వీసా ఫ్రీ. జస్ట్ 5 days బిఫోర్ ద ట్రావెల్ హాంకాంగ్ గవర్నమెంట్ వెబ్సైట్లో ప్రీ అరైవల్ డాక్యుమెంట్ అని ఒకటి ఫిల్ చేయాలి. అది ఫిల్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఎటువంటి ఛార్జెస్ లేవు. అది తీసుకున్న తర్వాత 14 days మీకు స్టే చేయొచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో దిగిపోయాం. 2.5 hour ఫ్లైట్ ఫ్రమ్ ఫిలిప్పీన్స్ మనీలా. కస్టమ్స్కి వెళ్తున్నాం. ఇమిగ్రేషన్ చాలా ఈజీగా అయిపోయింది. పాస్పోర్ట్ మీద ఏమీ స్టాంప్ చేయలేదు, ఒక ల్యాండింగ్ స్లిప్ చిన్న కాగితం ఇచ్చారు అంతే. నాదేనా బోర్డు? నాది కాదు. చాలా బాగుంది, పెద్దది. ట్రైన్ టికెట్స్ టు సిటీ. ఇక్కడ ఆక్టోపస్ కార్డ్ తీసుకోవాలి మెట్రో స్టేషన్ దగ్గర. 170 రూపీస్లో 170 హాంకాంగ్ డాలరు, 128 ఇస్తారు. $42 ఏమో నాన్ రిఫండబుల్ డిపాజిట్. అంత పోయినట్టే, హాంకాంగ్ కూడా ఇచ్చినట్టే. ఇది బస్ స్టాండ్కి దారి అని రాసింది. బస్ ఇక్కడ బస్ స్టాంపు. ఈ బస్ తీసుకొని సిటీకి వెళ్ళిపోవడం. ఫుల్ డెవలప్డ్లో ఉన్నారు వీళ్ళు. చాలా పెద్ద లైన్ ఉంది, కానీ బస్సులో అయితే తొందర పెట్టేస్తున్నాం. వాడు ఫిల్ అయిపోయినట్టే ఇంకోటి పెట్టేస్తున్నాం. పాస్ హాట్ ఇది పట్టుకొని బస్సు అయినా ఎక్కేవచ్చు, ఎక్కడైనా ఫుడ్ తినవచ్చు. కాకపోతే దీంట్లో డబ్బులు వేసుకోవాలి. ఇప్పుడు చంకింగ్కి వెళ్ళిపోయినట్టునే ఒక $65 అయిపోతుంది అనుకుంటా. కానీ బస్సు సిస్టమ్ వేరే లెవెల్లో ఉంది. ఇలా బస్సు ఇలా ఫిల్ అవ్వడం వేరే. బస్సు అన్నీ డబల్ డెక్కర్ బస్సు.
ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్కి ఆల్మోస్ట్ 34 కిలోమీటర్స్ అండి. అయితే ఇక్కడ నుంచి మనకి మెట్రో కూడా ఉంది, అలాగే బస్ కూడా ఉంది. బస్ అయితే A21 కంటిన్యూస్గా ఉంటుంది, అసలు వెయిట్ చేయని అవసరం లేదు. డబుల్ డెక్కర్ బస్సెస్. ఇది మనకి కరెక్ట్ సిటీ సెంటర్ అంటే సిమ్సమ్ సాయి అనేసి అక్కడికి తీసుకెళ్తుంది. కౌలూన్ పార్క్ ఇవన్నీ అది మెయిన్ సెంటర్ అన్నమాట. అక్కడే చంకింగ్ మ్యాన్షన్స్ అని ఉంది. మన చాలామంది బ్లాగర్స్ అక్కడ ఉంటారు, చాలామంది ట్రావెలర్స్, సోలో ట్రావెలర్స్ అక్కడ ఉంటారు. ఎందుకంటే మిగతా చోట్లన్నీ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక్కడే చాలా హాస్టల్స్, హోటల్స్ అన్నీ తక్కువ రేట్లలో దొరుకుతాయి. అది కూడా కాకుండా ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ నుంచి కనెక్టివిటీ చాలా బాగుంది. అసలు హాంకాంగ్లో కనెక్టివిటీ గురించి అసలు భయపడిన అవసరం లేదు. కంటిన్యూస్ బస్సెస్, మెట్రోస్, అసలు సిటీ వెల్ ప్లాన్డ్ అండ్ వెల్ కనెక్టెడ్. కాబట్టి మనం ఇదే ఏరియాలో చంకింగ్ మ్యాన్షన్స్కి వెళ్తున్నాం. మనం అక్కడి నుంచే 2 days అక్కడ ఉండి అక్కడి నుంచే మొత్తం అంతా సైట్ సీయింగ్ ప్లాన్ చేస్తున్నాం. అసలు ఈ బస్ ట్రావెల్ ఎంత అద్భుతంగా ఉందంటే ల్యాండ్స్కేప్స్, సీ, అసలు ఈ డెవలప్మెంట్, దీస్ పీపుల్ ఆర్ వెరీ వెల్ డెవలప్డ్ అండ్ వెల్ ప్లాన్డ్. వచ్చేసామండి ద మోస్ట్ ఫేమస్ చంకింగ్ మ్యాన్షన్స్. ఇక్కడ చూసారా మొత్తం ఇండియన్ షాప్స్ ఉంటాయి. ఆల్ ఇండియన్స్, పాకిస్తానీస్ అందరూ ఉంటారు. దేశీ డాబాలు ఇలాంటి చాలా డాబాస్ ఉంటాయి. మీకు లిఫ్ట్ గురించి వెయిటింగ్ ఉంటుంది. కింద ఫ్లోర్స్లో తీసుకోండి రూమ్స్, పై ఫ్లోర్స్లో తీసుకుంటే లిఫ్ట్ ఎప్పుడు వెయిటింగ్లోనే ఉంటుంది. మేము తీసుకున్న రూము How are you feeling in this వెరీ నైస్ big room? యా ఐ కెన్ టర్న్ ఇట్ వేర్ ఐ యామ్. Oh, you're able to turn. This is a 5-star hotel, man. This is like a storeroom. డ్రాగన్ ఇన్ అండి, చైనా వాళ్ళది అనుకుంటా ఇది. చాలా ఇరికిరిగ్గా ఉంటాయి, మనం ఏం చేయలేము. ఇక్కడ అన్ని హోటల్స్ అన్నీ ఇరికిరిగ్గానే ఉంటాయి, కాకపోతే నీట్లీ మెయింటైన్డ్. బయట స్టేర్వేస్ చూస్తే అర్థమవుద్ది ఎంత పాత బిల్డింగ్. Dragon Inn. Good morning. చిన్న కిచెన్ ఉంది ఇక్కడ. Yeah, we are going. ఇదే సిమ్షుమ్ సాయి ఏరియా అండి. ఫుల్లీ క్రౌడెడ్, చాలామంది జనాలు ఉంటారు. అసలు ఏదో మార్కెట్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి కనెక్టివిటీ చాలా బాగుంటుంది. అన్ని ప్లేసెస్కి మనకి బస్సెస్ అండ్ మెట్రో కూడా స్టే దగ్గరే ఉంది. Kowloon Park. Welcome to Kowloon Park. 32 acres ఉన్న ఈ పార్కు నేతన్ రోడ్ అంటే సిమ్షుమ్ సాయి ఏరియాలోనే నేతన్ రోడ్ పైన ఉందండి. ఫ్రీ ఎంట్రీ. దీంట్లో ఫ్లెమింగో పాండ్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, ఫ్లెమింగోస్ వస్తాయి. అలాగే పెద్ద స్విమ్మింగ్ కాంప్లెక్స్, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ సండే ఇవన్నీ జరుగుతుంటాయి. లైన్ డ్యాన్స్లు, కుంఫో డెమోస్, కల్చరల్ షోస్. మీకు ఇక్కడ బర్డ్ ఎన్క్లోజర్ ఉంది. అది ఎక్సాటిక్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ పెట్టారు. అది చాలా మంచి లొకేషను. అసలు సెంటర్ ఆఫ్ ద సిటీ అంటే మన హైదరాబాద్లో కేవీఆర్ పార్క్ లెక్క ఉంది, కానీ ఇంకా మచ్ మోర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు. జస్ట్ ఫ్రీ ఎంట్రీ, ఫ్రీగా మనం చూసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎల్లో హెడెడ్ అమెజోనా ఒరాట్రిక్స్ దీని పేరు. బాగా రేర్ కలెక్షన్స్ తెచ్చి ఈ పార్క్లో పెట్టారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. టైచి ప్రాక్టీస్ చేస్తుంది ఈవిడ పీస్ఫుల్గా.
ఈ పీస్ అండ్ సెరైన్ పార్క్లో. గివ్స్ ఎనర్జీ అండ్ వైటాలిటీ, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడ పాపులర్ బాగా. ఆ పెద్ద ఆయన కూడా అదే చేస్తున్నాడు, టైచి. జాయింట్స్కి అన్నిటికీ మంచిది టైచి. ఇట్స్ అ బ్రీదింగ్ అండ్ ఫ్లెక్సింగ్ ఎక్సర్సైజ్. ఇట్స్ అ చైనీస్ ఆర్ట్ ఆఫ్ యోగా. జిమ్షుమ్ షా నుంచి సముద్రం అవతల పక్కన సెంట్రల్కి వెళ్తున్నాం. అయితే ఈ మెట్రో వచ్చి డీప్ సీ అండర్ గ్రౌండ్ టనల్ నుంచి వెళ్తుంది. ఒక 2-3 నిమిషాలు, మనకు అసలు తెలియదు. సిమ్షా సూయి నుంచి సెంట్రల్కి ఎంటీఆర్ తీసుకుంటున్నాం. అక్కడ చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. అదేంటి తమ్ముడు, సెంట్రల్ లంగ్ఫై. లాంగ్ ఇంకేముంది అక్కడ? అక్కడే సెంట్రల్ లంగ్ఫై, వాంచాయ్, చాయ్ ఏవో ఉన్నాయి, చూద్దాం రండి. ఫస్ట్ టైం ఎంఆర్టీ ఎక్కుతున్నాం. హాంకాంగ్ సెంట్రల్లో ఉన్నామండి. ఇలా కార్లు, మామూలు కార్లు లేవు. మెజరాటీస్, పోర్షేస్, ఇదే రాయల్స్ రాయ్స్ చూడండి ఎలా వెళ్ళిపోతుంది. పోర్ష్, మెక్లారెన్, మనం ఎప్పుడు తిరుగుతాం వీటి మీద? మెక్లారెన్ అంట, మెసరాటీ, పోర్షే, బిఎండబ్ల్యూలు. టెస్లా ఏమో క్యాబ్. कॉइन ऑपरेटेड फोन भी है देखो. సెంట్రల్ ఎండింగ్ హాంకాంగ్ సెంట్రల్. ఇది బిల్డింగ్లు మామూలుగా లేవు. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి ఇవన్నీ. స్ట్రీట్స్ చాలా నీట్గా, పేమెంట్స్, పెద్ద పేమెంట్స్. షెనెల్. ట్యాక్సీస్ కూడా ఇక్కడ ఎంత డిజైనర్ ట్యాక్సీస్ లాగా ఉన్నాయి చూసారా, సినిమాల్లో చూస్తున్నట్టు. రెడ్ కలర్లో ఉంటాయి ఇక్కడ ట్యాక్సీస్ అన్నీ టొయోటా కార్లే. ట్రామ్ చూడండి. ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్, ట్రామ్, బస్సు, ఎల్టీఆర్, ఎంఆర్టీ, కనెక్టివిటీ ఎలా ఉందంటే ఎక్కడ వెయిటింగ్ లేదు. పైకి చూడాలంటే మెడ నొప్పి వేస్తుందండి, అంత హైట్లో ఉన్నాయి బిల్డింగ్లు. అమ్మో. కేపాప్ ఐడియల్ మినీ వస్తున్నారు ఇక్కడికి. జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు. షాపింగ్కి వస్తుంది. The dog lover Abhishek. మిడ్ లెవెల్ ఎస్కలేటర్స్ అండి, చాలా లెంగ్త్లో ఉంటుంది. ఈ అప్ ఎక్కడానికి
జనాలు నడకుండా డైరెక్ట్గా ఎస్కలేటర్ సిస్టమ్ ది బిగ్గెస్ట్ అక్కడ వరకు ఉంది. ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం జాబ్ అయిపోయాక జాబ్కి వెళ్ళేటప్పుడు దీంట్లో అప్పు ఎక్కడానికి పెద్ద ఎస్కలేటర్. పదండి వెళ్ళి చూద్దాం ఒకసారి. హౌస్ క్యూజింగ్. మిడ్ లెవెల్ ఎస్కలేటర్ మా వాడికి నచ్చలే. చాలా బాగుంది. షో మీ ద ఎక్స్ప్రెషన్. చాలా చాలా బాగుంది. వావ్, అమేజింగ్. మిడ్ లెవెల్స్ ఎక్స్క్లూజివ్. ఇది మన ఏఎంబి మాల్లో ఉందంట. రిటర్న్ లో ఇక్కడే స్టెప్స్ వచ్చాయి. రిటర్న్లో ఈ మెట్లు దిగేసి వచ్చేయాలి. మా వాడు సేమ్ ఏఎంబి మాల్లో ఉంది, కాకపోతే ఇది కొద్దిగా పెద్దది అంతే. దీని గురించి హాంకాంగ్కి రావాలంటున్నాడు. ఇది చూడండి. చాలా చిన్నగా ఉంది కారు, వెళ్ళిపోతుంది బుజ్జి ముంద. S660 హోండా. ఫుల్ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి నేచర్ చూపిస్తున్నారు మనకి. విక్టోరియా పీక్ లైన్, చాలా జనాలు ఉన్నారు వీకెండ్ కాబట్టి. $116. $116 హెచ్కేడి డాలర్స్ అంటే సుమారు 1500. విక్టోరియా పీక్కి వెళ్ళడానికి 3 దారులు. ఒకటి పీక్ ట్రామ్, అదేమో $116 రౌండ్ ట్రిప్. వాకింగ్ అయితే ఆల్మోస్ట్ 90 మినిట్స్ అంటే 2 అవర్స్ పట్టచ్చు. అది లెంగ్దీ ప్రాసెస్. లేకపోతే బస్సు కూడా ఉంది, కానీ మనం ట్రామ్లో వెళ్దాం. ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లెట్ us ఎంజాయ్ ద ట్రామ్ రైడ్. బిగ్ డ్రైవ్ ఎగ్జామ్. అభిజిత్, we are going to the Victoria Peak, which is on the peak tram. ఇది Kennedy Road. పక్కనే ఇల్లులు ఉన్నాయి. వీళ్ళందరూ నాన్ రెసిడెంట్ చైనీస్. వీళ్ళందరూ వాళ్ళందరినీ ఇక్కడ పెట్టారు. చూడండి, మొత్తం కొండల మీద కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు. हाँ वाइल्ड लाइफ दिखता है साइड से, देखो पूरा दोनों साइड. వా బ్యూటిఫుల్ వ్యూ అండి. సిటీ చూడండి, హాంకాంగ్ సిటీ ఇంత అందంగా ఏదో లైట్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వచ్చేసాం, పీక్కి వచ్చాం, విక్టోరియా పీక్. ఇక్కడ ఈ జనాలు వెయిటింగ్ మళ్ళీ కిందకి వెళ్ళడానికి. ఫ్రైడే కాబట్టి చాలా జనాలు ఎక్కువ ఉన్నారు ఈరోజు. మామూలుగా లేదండి సిటీ. వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సిటీ. ఆసమ్.
你會記揮你手，就讓我再次記掛你，再記及再愛。 आजा आजा बैग अच्छा है देखो Se tem um negócio que mata aqui nessa feira aqui, isso É frog, né? वही है ना, वो थाईलैंड में मिलता वही है, क्या बोलते उसको? हाँ हाँ, डुरेन डुरेन तंदूरी चिकन 20 रुपये. नेपालीज एंड इंडियन स्कीवर्स. ग्रीन ग्रेप है देखो, ग्रीन ग्रेप. Egg wafers. And this is Temple Street, the famous Temple Street. Tungchung రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. నాంగ్ పింగ్ అని ప్లేస్కి వెళ్తున్నాం 360 డిగ్రీస్ కేబుల్ కార్లో. నేను మా కెమెరామెన్ అభిజిత్ గారితో NP60 అంటే నాంగ్ పింగ్ 360 డిగ్రీస్ కేబుల్ కార్. ఇక్కడి నుంచి బస్ నెంబర్ 23 వెళ్తుంది. మేము వచ్చి సిమ్షుమ్షాయ్ నుంచి లాయ్కింగ్ వచ్చి రెడ్ లైన్లో లాయ్కింగ్ వరకు వచ్చి అక్కడి నుంచి ఎల్లో లైన్ పట్టుకొని టుంగ్చుంగ్కి వచ్చాం. టుంగ్చుంగ్ నుంచి 23 బస్ నెంబర్ ఎక్కితే నాన్ పింగ్ 360 డిగ్రీస్ బిగ్ బుద్ధా మోనస్ట్రీ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ వరకు MTR ట్రైన్కి $18.60 HKD. ఇక్కడ నుంచి చూద్దాం ఎంత అవుద్దో. వెదర్ చాలా బాగుంది, చాలా మంచి వెదర్ ఈరోజు. ఊటీలో ఉన్నట్టుంది. మేము ఈరోజు వెళ్ళేది నాంగ్ పింగ్ 360 డిగ్రీస్ కేబుల్ కారు, అలాగే బిగ్ బుద్ధా మానస్ట్రీ, ఇంకా అక్కడ ఫిషింగ్ విలేజ్ కూడా ఉంటుంది. ఇక వచ్చాం కేబుల్ కార్ దగ్గరికి. ఈ ట్రైన్ అండి సైట్ సీయింగ్ నాంగ్ పింగ్ కేబుల్ కారు. టుంగ్చుంగ్ బ్యాటరీ అండ్ టునాసిటీ ఓల్డ్ పేరు టుంగ్చుంగ్ ఆర్ట్ వాక్. ఇవన్నీ ఇక్కడ చూడవలసింది. టుంగ్చుంగ్ రైల్వే స్టేషన్ దగ్గరే కేబుల్ కార్ టికెటింగ్ ఆఫీస్, కేబుల్ కార్ దగ్గరే పక్కనే. 295. Otherwise, we can go by the bus also. హౌ మచ్ బస్? How much that may Today is Saturday. Yeah, 37. చాలాసార్లు రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోతాం. నాంగ్ పింగ్ విలేజ్కి ఇక్కడ నుంచి 2 వేస్ ఉన్నాయి వెళ్ళడానికి. బస్సులో వెళ్ళొచ్చు, కేబుల్ కార్లో వెళ్ళొచ్చు. కేబుల్ కార్ అయితే $295 అప్ అండ్ డౌన్.
వన్ వే అయితే $205. బస్ అయితే జస్ట్ అప్ అండ్ డౌన్ $37 అనుకుంటా. బస్ అయితే చీపు, కానీ కేబుల్ కార్ ఎక్కలేకపోతే కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా సీనిక్గా ఉంది, చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడి నుంచి బాగా వెళ్ళి ఆ కొండ పైన కేబుల్ కార్ అయితే 25 minutesలో వెళ్ళిపోతుంది. బస్ అయితే 45 minutesలో. ఇదైతే 3,000 చిల్లర, 3,500. అదైతే జస్ట్ 500 రూపీస్. Less than 500. ఓకే అండి, అది మ్యాటర్. Let's go. నేను వియట్నాంలోని ఫుకాక్లోని చాలా కేబుల్ కార్లు ఎక్కాం కాబట్టి బస్సులో వెళ్దామని డిసైడ్ అయ్యాను. Must try చేస్తాను. ఎస్, కమాన్, లెట్ us గో. ఇదండి బస్ స్టాండ్, బస్ నెంబర్ 23. నాంగ్పింగ్ వెళ్ళడానికి కేబుల్ కార్ అవసరం లేకపోతే పోయానా 23. ये नॉन्गपिंग विलेज है. हांगकांग का ऊटी में आया हूँ. Looking through. Come here. शॉप से खाली नांगपोंग विलेज. Color चाचा. पिंग पोंग भी है. Different kinds of chopsticks. నాంగ్పింగ్ విలేజ్ దగ్గరికి వచ్చామండి. చాలా క్లైమేట్ ఏదో ఊటీలో ఉన్నట్టుంది, చాలా చల్లగా ఉంది. ఇక్కడికి మనం 23 నెంబర్ బస్సులో వస్తే ఇక్కడ దింపారు. ఫస్ట్ ఈ నాంగ్పింగ్ విలేజ్ వచ్చేసి ఒక రామోజీ ఫిలిం సిటీ ఇలా ఉంది. చాలా షాప్స్, ఇవన్నీ చాలా గేమ్స్, సోవెనియర్స్. దీని తర్వాత మనం బిగ్ బుద్ధ దగ్గరికి వెళ్ళాలి. ఈ రెండు మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. పదండి, లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దేర్. షాప్స్ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. వస్తే ఏం లేదు, పెద్ద విలేజ్లో ఉంది. చాలా షాప్స్ పెట్టారు. స్నాక్స్, పాప్కార్న్స్, బర్గర్స్. బర్గర్ का స్మెల్ అది పాప్కార్న్ को अच्छा स्मेल आ रहा है. Yeah. Freshly made. Walking with Buddha. So किधर तक है? Starbucks. Bus station, Starbucks. It's like a big food court. ఇక్కడ అందరూ లవర్స్ వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలనేసి ఇక్కడ అందరూ పెట్టుకున్నారని. ఐ థింక్ లవర్స్ మెయిన్ లవ్ సింబల్ ఉంది వ్యాలంటైన్స్ డే రోజు. నచ్చిన వాళ్ళని స్మరించుకొని ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఇది కడితే మీకు వాళ్ళు మీతోనే ఉంటారు జీవితం. బిర్యానీ కర్రీస్, ఇండియన్ అండ్ మిడిల్ ఈస్టర్న్ కర్రీస్. Ebenezer's. అది కూడా అక్కడి నుంచి వెళ్తుంది కేబుల్ కార్. 360 కేబుల్ కార్, ఆల్మోస్ట్ 25 minutes కేబుల్ కార్. విఆర్ ఎక్స్పీరియన్స్ 20 రూపీస్ మీద విఆర్ $20 వర్చువల్ రియాలిటీ కేబుల్ కార్ చూపించేస్తున్నారు ఇది. అంటే 295లో అదైనా వెళ్ళొచ్చు, $20 ఇదైనా చూసేయచ్చు. $20, నాట్ రూపీస్. కేబుల్ కార్ స్టేషన్ ఉంది, పర్వాలేదు, చూడొచ్చు. చాలా షాప్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్. మళ్ళీ మాట్లాడు. మాట్లాడదు. Boldo. Next we will go to
Where do I Big go? Buddha. Next to go to the big Buddha. Yes. Let's go. Yes. Polin Monastery. A great Buddha. దారండి ఇది. పోలిన్ మొనస్ట్రీ ఎదుట ఉన్న 12 విగ్రహాలు గార్డియన్ డైటీస్ ఆఫ్ బుద్ధా, బాయ్సజ్జ గురు, మెడిసిన్ బుద్ధాతో అసోసియేట్ అయినవి. వీళ్ళని 12 హెవెన్లీ జనరల్స్ అంటారు. ప్రొటెక్టర్స్ ఆఫ్ బుద్ధాస్ టీచింగ్ అండ్ డివోటీస్. ఒక్కొక్క జనరల్ 12 చైనీస్ జోడియాక్ యానిమల్స్తో లింక్ అయి ఉంది. ఈ డైటీస్ మిమ్మల్ని అనారోగ్యం, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కాపాడుతుంది. మీకు శక్తిని, ధైర్యాన్ని, డిసిప్లిన్ ఇస్తుంది. స్పిరిచువల్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ పీపుల్. చైనీస్ ల్యాంప్స్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇవన్నీ చైనీస్ ల్యాంప్స్. మామూలుగా చూస్తే కనిపించడం లేదు, కానీ ఇలా కెమెరాలో చూస్తే కరెక్ట్గా కనిపిస్తుంది. 2026 HK అని ఉంది. మామూలుగా చూస్తే ఇది కనిపించింది, మనకు అర్థం అవట్లేదు. అగరబత్తులతో పూజ చేస్తున్నారు. మాంకాక్ కంప్యూటర్ సెంటర్కి తీసుకొచ్చాడు మా వాడు పాత లెనోవా ట్యాబ్ ఒకటి తెచ్చుకున్నాడు. అయితే దాని కీప్యాడ్ కోసం మొత్తం ఈ కంప్యూటర్ బిల్డింగ్ అంతా తిప్పాడు. మన హైదరాబాద్లో సిటీసీ సెంటర్ లాగా ఉంది, కంప్యూటర్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. మా వాడికి చెప్పా, అసలు సిటీసీలో దొరకని సామాన్లు ఉండవు, ఇక్కడ అనవసరంగా తిరిగి టైం వేస్ట్ చేస్తున్నాం మనం, అవసరం లేదు. మొత్తం షాప్స్ అన్నీ తిరిగాడు.
అక్కడ రేట్లు అడిగాడు, ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేశాడు, హవాక్ అయ్యాడు. ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లో దానికంటే తక్కువగా దొరుకుతుంది అనేసి డిసైడ్ అయ్యి ఫైనల్గా ఏమీ కొనలేదు. మన ఊర్లో ఉన్నప్పుడు మన ఊరి దగ్గర కొనుక్కోవాలి, ఎందుకంటే మన కరెన్సీకి మన ఊర్లో సామాన్లు దొరుకుతాయి. వేరే దేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళ కరెన్సీ లెక్క ప్రకారం ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ బెల్ట్లన్నీ చూసారా, వాచ్ బెల్ట్లు, ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నార్మల్గా మనకి 450కి అలా దొరుకుతుంది, ఇక్కడ 2000, 1500. దేశీ దబా. మనకి చీపెస్ట్ ఫుడ్ దొరికేది ఇక్కడే. చీపెస్ట్ అంటే మీరు అనుకోవచ్చు 100, 150 అని, కానీ ఏ డిష్ అయినా 500 రూపాయలు. ఒక బిర్యానీ తీసుకున్న 500, రైస్ తీసుకున్న 500. 500 ఇక్కడ చీప్ మాట. పంజాబ్ కార్నర్. Nag-shower ka. Shower ako araw-araw ah. Buong ano ko, order niya. లేట్ అయిపోయామండి. విక్టోరియా హార్బర్కి పరిగెడుతున్నాం. విక్టోరియా హార్బర్లో ఈవినింగ్ 8 o'clockకి సింఫనీ ఆఫ్ లైట్స్ అనే ఒక షో ఉంటుంది. జస్ట్ 10-15 minutes ఉంటుంది, పరిగెట్టాలి. మేము చేరుకున్నప్పటికీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీరైతే ఈ యాక్టివిటీ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ అట్రాక్షన్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. విక్టోరియా హార్బర్ ఎవ్రీడే 8 PM జరుగుతుంది. జస్ట్ 10-15 minutes ఉంటుంది. తొందరగా వచ్చి ఫ్రంట్లో నిలబడి చూస్తే చాలా బాగుంటుంది. మేము ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయింది మేము వచ్చేటప్పటికి. చాలా బ్యూటిఫుల్గా లైట్స్తో డిస్ప్లే చాలా బాగుంటుంది బిల్డింగ్స్ పైనుంచి. Mummy, how much is